హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇండియన్ స్నాక్ ఐటమ్ అరటికాయ బజ్జీ. ఈ అరటికాయ బజ్జీ బ్యాటర్తోని ఉల్లిపాయ బజ్జీ, పొటాటో బజ్జీ కూడా ఎలా వేస్తారో ఈరోజు మనం చూద్దాం. ఓకే, రెసిపీ స్టార్ట్ చేద్దాం. పిండి కలుపుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం బజ్జీల బ్యాటర్ని రెడీ చేసుకుందాం. 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యం పిండి లేదా 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. సాల్ట్ తగినంత, తినే సోడా 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు. వీటినన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పిండిలో ఎటువంటి ఉండలు లేకుండా మిక్స్ చేయాలి. తరువాత వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బజ్జీల బ్యాటర్ని కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ లూజ్గా కూడా ఉండకూడదు. ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి కదండి. ఈ శనగపిండిలో హెల్దీ మరియు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయంటండి. అవి మన శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయట. ఇంకా దీనిలో ఐరన్ యొక్క కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందంట. ఎనీమియా అంటే రక్తం తక్కువ ఉన్నవాళ్ళు దీన్ని ఎక్కువగా తీసుకుంటే మంచిది. గర్భిణీ స్త్రీలు కూడా దీన్ని ఎక్కువగా తింటే మంచిదటండి. ఇందులో ఫోలేట్ ఉంటుందట. అది లోపల ఉన్న పిల్లల యొక్క బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఎదుగుదలకి ఎంతో ఉపయోగపడుతుందంట. పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద ఉంచి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం అరటికాయని తీసుకొని అరటికాయ బజ్జీకి ఎంత సైజులో పీసెస్ కావాలో చూసుకొని కట్ చేసుకోవాలి. దీంతోపాటు నేను అదే బ్యాటర్లో ఉల్లిపాయ, బంగాళదుంప బజ్జీని కూడా వేస్తున్నాను. ఆయిల్ వేడైందేమో చెక్ చేద్దామండి. ఆయిల్ బాగా వేడైంది. అరటికాయ బజ్జీల్ని పిండిలో డిప్ చేసి ఇలా స్లోగా ఆయిల్లో వదలాలండి. ఇలా బజ్జీల్ని తిప్పుకుంటూ 2 వైపులా వేగేలాగా చూస్తూ ఉండాలి. బజ్జీలు వేగిపోయినాయి కదండి. పేపర్ నాప్కిన్లోనికి తీసుకుందాం. తరువాత ఇలా రౌండ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని సేమ్ అదే బ్యాటర్లో ముంచి ఆయిల్లోకి స్లోగా వదలాలి. ఈ ఆనియన్ బజ్జీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది.
అన్నింటికి ఒకటే బ్యాటర్ కాబట్టి ఇలా డిఫరెంట్గా 3 టైప్స్ బజ్జీస్ని తయారు చేసుకుంటే తినడానికి బాగుంటుంది. ఒకవేళ మీకు బయట బండి మీద దొరికే బజ్జీల మాదిరిగా తినాలనిపిస్తే కాస్త ఉల్లిపాయల్లో 1/2 టీ స్పూన్ కారం, ఉప్పు, 1/2 టీ స్పూన్ నిమ్మరసం, కొన్ని వేయించిన వేరుశనగ గుళ్ళని కలిపి అరటికాయ బజ్జీని నిలువుగా కట్ చేసి దానిలో స్టఫ్ చేస్తే సరిపోతుంది. ఉల్లిపాయ బజ్జీ కూడా వేగిపోయిందండి. పేపర్ నాప్కిన్లోనికి తీసుకుందాం. అదేవిధంగా బంగాళదుంప బజ్జీని కూడా సేమ్ బ్యాటర్లో ముంచి ఆయిల్లో స్లోగా వదలాలి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత పేపర్ నాప్కిన్లోకి తీసేసుకుందామండి. వీటిని టమాటా వేపించిన పప్పు చట్నీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి. మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.